గుడ్ మార్నింగ్ అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము ఈ వీడియోలో పరివర్తన్ అంటే ఇది ఒక స్కాలర్షిప్ ప్రోగ్రామ్. పరివర్తన్ అనేటటువంటి ఒక ప్రోగ్రామ్ను హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళు డిజైన్ చేసి ఉన్నారు. హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళు పేద విద్యార్థులకు స్కాలర్షిప్ అందించడం కోసం పరివర్తన్ అనేటటువంటి ఒక స్కీమ్ ఏర్పాటు చేశారు. ఈరోజు మనము ఈ వీడియోలో ఈ స్కీమ్ వివరాలు ఏంటి, ఎవరు దీనికి అర్హులు, ఎవరు అప్లై చేసుకోవచ్చు, ఎంత స్కాలర్షిప్ ఇస్తారు, ఏ చదువుతున్నటువంటి విద్యార్థులకు పేద విద్యార్థులకు ఏ స్కాలర్షిప్ అందిస్తారు, ఎంత స్కాలర్షిప్ ఇస్తారు, ఎలా అప్లై చేసుకోవాలి, లాంటి వివరాలన్నీ కూడా మనము ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ కార్యక్రమంలో మనము ముఖ్యంగా వెళ్ళే ముందు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ లెట్ us స్టార్ట్ ది ప్రోగ్రామ్. ఈరోజు హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళు పరివర్తన్ అనేటటువంటి ఒక స్కాలర్షిప్ పథకాన్ని ఏర్పాటు చేయడం మనం ఇక్కడ చూడవచ్చు. ఈ ప్రోగ్రామ్ ఏంటంటే పేద విద్యార్థులకు స్కాలర్షిప్ను, అంటే వాళ్ళకు పేద విద్యార్థులు చదువుతూ మధ్యలో చదువు ఆగిపోకుండా ఏదైనా ఒక బ్యాంకు ద్వారా మనం ఇద్దామనే ఉద్దేశంతో హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళు ఇటువంటి ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది. అంటే పేద విద్యార్థులు స్కాలర్షిప్ పథకం అన్నమాట ఇది. ఈ పథకంలో ఏటటువంటి విద్యార్థులు ఉన్న మొట్టమొదటి చూస్తే ఇవి 3 రకాలుగా మనం చూడవచ్చు. మొట్టమొదట పాఠశాల విద్యార్థుల కోసం, అంటే పాఠశాల విద్యార్థులు అంటే ఇక్కడ చూడండి, విద్యార్థులు 1 నుంచి 12వ తరగతి వరకు డిప్లొమా కోర్సు చదివే వాళ్ళు, పాలిటెక్నిక్ కోర్సు చదివే వాళ్ళు, ఇటువంటి వాళ్ళంతా కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇది ఫస్ట్ ఫేజ్ 1 అనుకున్నాం, అంటే ఒక టైప్ స్టూడెంట్స్ అనమాట. వీటికి ఏమేమి అర్హత అంటే వీళ్ళు చదువుతుండాలి. ముందు పరీక్షలు అంటే గతంలో అంటే ఇప్పుడు చదువుతుంటారు కదా, ముందు ఉన్నటువంటి పరీక్షల్లో 55% మార్క్సుల్లో ఉత్తీర్ణులై ఉండాలి. అందరూ ఇండియన్స్ అయి ఉండాలి, అంటే భారతీయులకు మాత్రమే అనమాట, ఇండియన్స్ అయి ఉండాలి. అట్లాగే కుటుంబ ఆదాయం, వార్షిక కుటుంబ ఆదాయం వచ్చేసి మీరు ఇటు చూసినట్టయితే మనకు 2.5 లక్షల కంటే తక్కువ ఉండాలి. ఇది వెరీ ఇంపార్టెంట్. ఇక ఇవన్నీ కూడా మనము ప్రొవైడ్ చేసినట్టయితే, అంటే ఇవన్నీ కలిగి ఉన్నట్లయితే వాళ్ళకు ఈ సర్టిఫికేట్స్ దీనికి సంబంధించిన ఎవిడెన్స్ ఇచ్చినట్టయితే ఆటోమేటిక్గా మనకు స్కాలర్షిప్ వాళ్ళు ఇవ్వడం అనేది అవకాశం ఉంటుంది. ఎంత ఇస్తారు స్కాలర్షిప్ అని చూసినట్టయితే చూడండి, ఇక్కడ 1 to 6th వరకు తీసుకుంటే మనకు 15,000 రూపాయల స్కాలర్షిప్ ఉంటుంది. అట్లాగే 7th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు ఇంటర్మీడియట్, మరి ఐటీఐ కానీ పాలిటెక్నిక్ వీళ్ళందరికీ కలిసి 18,000 ఉంటుంది అన్నమాట స్కాలర్షిప్. అంటే వాళ్ళు 18,000 వరకు స్కాలర్షిప్ ఇస్తారు. ఇక వీళ్ళకు ఏమేమి సమర్పించాలంటే పాస్పోర్ట్ సైజ్ ఫోటో, తర్వాత ముందు సంవత్సరం యొక్క ఈ మార్క్ షీట్ కానీ, అట్లాగే గుర్తింపు పొందిన ఆధార్ కార్డు, ఓటర్ కార్డు కానీ, తర్వాత అడ్మిషన్ సంబంధించిన సర్టిఫికేట్ కానీ, అట్లాగే బ్యాంకు పాస్బుక్, అంటే మనకు అమౌంట్ ఏదైనా క్రెడిట్ చేయడానికి బ్యాంక్ అకౌంట్ అనమాట, అంటే ఎవరైతే మనం అప్లై చేసుకుంటారో వాళ్ళ యొక్క బ్యాంకు పాస్బుక్, తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్, ఆదాయ రుజువు అన్నారు కదా, అంటే ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా ప్రొడ్యూస్ చేయాలి. అట్లాగే ఇది గ్రామ పంచాయతీ వాళ్ళు కానీ వార్డు సర్పంచ్ వాళ్ళు కానీ ఇచ్చినటువంటి ఆదాయ, అంటే ఇన్కమ్ సర్టిఫికేట్ సరిపోతుంది అనమాట. అట్లాగే ఒక అఫిడవిట్ కానీ ఇవ్వాలి. ఇది ఈ విధంగా మనం ఇవన్నీ కూడా మనం అప్లై చేసినట్టయితే ఆటోమేటిక్గా మనకు స్కాలర్షిప్ అనేది రావడానికి అవకాశం ఉందన్నమాట. దీనికి లాస్ట్ డేట్ ఎప్పుడు మనం చూసినట్టయితే 31 డిసెంబర్ 31 తేదీ 2020, ఇంకా నెల రోజుల వరకు టైం ఉంది కాబట్టి అప్లై చేసుకో. ఇది ఫస్ట్ ఫేజ్. సెకండ్ ఫేజ్ చూసినట్టయితే రెండవ రకమైనటువంటి వాళ్ళు ఎవరంటే వాళ్ళకు వచ్చేసి డిగ్రీ చదివేటటువంటి స్టూడెంట్స్ అనమాట. అంటే గ్రాడ్యుయేట్స్, బీకామ్, బీఏ, బీసీఏ, ఇట్లాగే బీటెక్, ఎంబీబీఎస్, బీఆర్క్ ఇటువంటివన్నీ కూడా చదివేటటువంటి విద్యార్థులకు ఇది రెండవ కేటగిరీ. వీళ్ళకి స్కాలర్షిప్ దగ్గర 30,000 దాకా స్కాలర్షిప్ ఉంటుంది. అంటే ఈ స్కాలర్షిప్ 30,000 వరకు వస్తారు. అట్లాగే ప్రొఫెషనల్స్ అయినట్లయితే అంటే ఈ బీటెక్ ఇటువంటి 50,000 వరకు స్కాలర్షిప్ ఇవ్వడానికి అవకాశం ఉంది. వీటికి వచ్చేసి వీటికి కూడా మనము ప్రొడ్యూస్ చేయాల్సినటువంటి పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ కానీ, అట్లాగే మార్క్ లిస్టులు, ఇవన్నీ ఆధార్ కార్డులు, తర్వాత అడ్మిషన్ సంబంధించినటువంటి సర్టిఫికేట్, అడ్మిషన్ లెటర్ ఉంటుంది కదా అది, అట్లాగే ఇన్కమ్ సర్టిఫికేటు, ఇవన్నీ కూడా మనము ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. ఓకే, తర్వాత మూడవ రకం అంటే థర్డ్ ఫేజ్ ఏంటంటే ఇది హైయర్ ఎడ్యుకేషన్ అనమాట. అంటే ఇక్కడ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనమాట. సో ఎంకామ్ కానీ, ఎంఏ కానీ, ఎంటెక్ కానీ, ఎంబీఏ కానీ ఇలా చదివేటటువంటి విద్యార్థులకు ఇది ఉంటుందన్నమాట. అంటే ఈ సబ్జెక్టులు అంటే ఎంకామ్, ఎంఏ వీళ్ళకు స్కాలర్షిప్ ఎంత వస్తుంది అంటే వీటిలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ వాళ్ళకైతే 35,000 వరకు ఉంటుంది. అట్లాగే కొన్ని ప్రొఫెషనల్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ వాళ్ళకైతే దగ్గర 75,000 దాకా టాప్ లెవెల్లో స్కాలర్షిప్ అనమాట. సో 75,000 వరకు స్కాలర్షిప్ వచ్చేదానికి అవకాశం ఉంది. వాళ్ళు కూడా సేమ్ ఇవన్నీ కూడా సర్టిఫికేట్స్ అన్నీ కామన్. సో ఇవన్నీ కూడా మనం చేయొచ్చు. అయితే ఇప్పుడు ఏ విధంగా అప్లై చేసుకోవాలంటే మనము ఇది అప్లై చేసుకోవడానికి మనకు ఈ విధంగా అప్లై నౌ అనే దగ్గరికి వెళ్తే కనుక మనకు ఈ విధంగా
ఒక అప్లై నౌ కానీ రిజిస్టర్ కానీ వస్తుంది. ఫస్ట్ మనం ఏం చేయాలంటే రిజిస్టర్ చేసుకోవాలి. అంటే మొత్తం డీటెయిల్స్ మనము అన్నీ కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మనకు దీనికి సంబంధించిన సైట్ వివరాలు మనం చూసినట్టయితే చూడండి, సైట్ వచ్చేసి దీనికి ఏముంటుంది అంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్, అక్కడ ECSS.com అని ఉంటుంది అన్నమాట. దాంట్లోకి వెళ్తే కనుక మనకు పరివర్తన్ డైరెక్ట్ సైట్ ఓపెన్ అవుతుంది. దాంట్లో మనము ఫస్ట్ రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్టర్ చేసుకున్నప్పుడు ఈ విధంగా ఒక ఫామ్ ఓపెన్ అవుతుంది. మీ నేము, మెయిల్ ఐడి, మొబైల్ నెంబరు, పాస్వర్డ్ మీరు క్రియేట్ చేసుకోవాలి. కన్ఫర్మ్ పాస్వర్డ్ కొడితే మీరు సైన్అప్ అంటే సైన్అప్ అయిపోతారు. తర్వాత మెయిల్ ఐడితోనే మనం నెక్స్ట్ ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఈ అప్లికేషన్ మొబైల్ నెంబరు, పాస్వర్డ్ వేసేసి లాగిన్ అయితే దాంట్లో డీటెయిల్స్ అన్నీ ఇప్పుడు మనం ఏవైతే అడిగారో ఆ డీటెయిల్స్ అన్నీ ఫిలప్ చేసినట్టయితే మనం అప్లై చేసుకోవచ్చు. ఇంతవరకు ఎవరైనా ఈ స్కాలర్షిప్ పొందారంటే చూడండి, 1920లో మీకు 2019-20లో దగ్గర 1000 మెంబర్స్, 21-22లో 3000 మెంబర్స్ పొందారు స్కాలర్షిప్, 22-23లో 4000 మెంబర్స్ దాకా పొందారు, 23-24 తీసుకున్నట్టయితే మీకు దగ్గర 7600 మెంబర్స్ స్కాలర్షిప్ పొందారు. కాబట్టి ఇంతమందికి హెచ్డిఎఫ్సి బ్యాంకు స్కాలర్షిప్ ఇస్తుంది. కాబట్టి అవకాశం ఉంటే కూడా ప్రయత్నం చేసుకోండి. అప్లై స్కీమ్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఒక స్కాలర్షిప్ ప్రోగ్రామ్. పేద విద్యార్థులు చదవాలి అనేది వాళ్ళ లక్ష్యం. ఇది చాలా గొప్ప కార్యక్రమము. ఎవరన్నా పేద విద్యార్థులు ఉంటే అప్లై చేసుకొని సక్సెస్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇటువంటి వీడియోల కోసం మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం. థ్యాంక్ యూ.